అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో కూటమికి అనుకూల పవనాలు వీస్తున్నాయా? వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పై టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి పైచేయి సాధించబోతున్నారా? ఈసారి కూడా రామచంద్రపురం ప్రజలు వలస నాయకుడికే పట్టం కట్టబోతున్నారా? స్థానిక వైసీపీ నేతలను రామచంద్రపురం ఓటర్లు నమ్మడం లేదా? రామచంద్రపురంలో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రామచంద్రపురం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కూటమి నేత వాసంశెట్టి సుభాష్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయి. నిన్నటి వరకు పిల్లి సూర్యప్రకాష్ గెలుస్తారన్న ఓటర్లు ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ వైపు మొగ్గు చూపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా సర్వేలు వాసంశెట్టి సుభాష్ గెలవబోతున్నట్లుగా సంకేతాలిస్తున్నాయి. గతంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు కలిసిపోయినా లోపల మాత్రం వ్యతిరేకత కొనసాగుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ రామచంద్రపురంలో గెలిచిన వైసీపీ నాయకులను చీల్చడం, అవినీతి ఆరోపణలు, స్థానికంగా మంత్రికి పిల్లి బోస్కు మధ్య గొడవలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. ఇవన్నీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా మారొచ్చనే చర్చ జరుగుతోంది. రామచంద్రపురం నియోజకవర్గంలో 1952 నుంచి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా 6 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 4 సార్లు స్వతంత్రులు, వైసీపీ ఇతర పార్టీలు ఒక్కోసారి గెలిచాయి. ఈ ఎన్నికల్లో కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, వైసీపీ నుంచి పిల్లి సూర్యప్రకాష్, కాంగ్రెస్ అభ్యర్థిగా కోట శ్రీనివాసరావులు పోటీ పడుతున్నారు. గెలుపు కోసం ఎవరికి వారుగా పావులు కదుపుతున్నారు. టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు మంచి నేతగా పేరుంది. స్పందించే గుణం, సేవా కార్యక్రమాలు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. వైసీపీని వ్యతిరేకిస్తూ అభివృద్ధి లక్ష్యంగా టీడీపీలో చేరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో రామచంద్రాపురం నుంచి పోటీలో ఉన్నారు. వాసంశెట్టి సుభాష్ కు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పూర్తిగా సహకరిస్తున్నారని, గెలుపు దిశగా దూసుకు వెళుతున్నారని చర్చ సాగుతోంది. పిల్లి సూర్యప్రకాష్ కూడా యువకుడే. సూర్యప్రకాష్ తండ్రి పిల్లి బోస్కు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అయినప్పటికీ రామచంద్రపురం ప్రజలు గతంలో బోస్ను ఓడించిన చరిత్ర ఉంది. అలాగే పిల్లి సూర్యప్రకాష్ కు తండ్రి చాటు బిడ్డగా పేరు ఉండటం మైనస్ గా మారిందనేది కొందరి వాదన. అందుకే రాజకీయ చైతన్యం కలిగిన రామచంద్రపురంలో ఓటరు తీర్పు ఉత్కంఠను రేకెత్తిస్తోంది.